నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను అంకిత. వరద బాధితులకు తెలంగాణ ఉద్యోగులు 100 కోట్లు విరాళంగా ఇచ్చారు. అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి మాత్రం ఉద్యోగులు విరాళం కాదు, అసలు ఏమీ ఇవ్వలేదు. సో అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అన్న టాపిక్ పైన డిస్కస్ చేయడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ఆర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హలో. సో చూస్తే తెలంగాణ ఉద్యోగులు 100 కోట్లు విరాళంగా ఇచ్చారు వరద బాధితులకి. మరి ఏపీలో చూసుకుంటే చాలా ఎక్కువగా వరద తీవ్రత ఉంది, చాలామంది బాధితులు ఉన్నారు. మరి వీళ్ళకి ఎందుకు ఏపీ నుంచి చూసుకుంటే ఉద్యోగులు విరాళం ఇవ్వలేదంటారు? తెలంగాణ ఉద్యోగులు విరాళం ప్రకటించిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఉద్యోగుల్లో వరద బాధితులను ఆదుకుందాం, విరాళం ప్రకటిద్దాం అనేటువంటి ఆలోచన రాకపోవడం అనేది ఇది ఒక రకంగా సిగ్గుపడాల్సినటువంటి అంశం ఉద్యోగులు. ఎందుకంటే తెలంగాణలో ఏం జరిగిందంటే, తెలంగాణలో ఇక్కడ మున్నేరు ప్రాంతంలో బాగా నష్టం జరిగింది. ఇక్కడ ఉండేటువంటి సీఎం రేవంత్ రెడ్డి అలాగే మంత్రులు వీళ్ళందరూ వెళ్ళి అక్కడ మొత్తం పరిసర ఆ ప్రాంతాలన్నింటినీ కూడా సందర్శించి అక్కడ వరద బాధితులను ఆదుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే తెలంగాణలో ఉండేటువంటి ఎవరైతే మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఉన్నారో వాళ్ళు కూడా ప్రయత్నం చేసి సహాయం చేసేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దురదృష్టం ఏంటంటే తెలంగాణలో ఉండేటువంటి ప్రతిపక్షం కూడా అక్కడ ఉండేటువంటి బాధితులను ఆదుకోవడానికి ముందుకు రాలా. ఒక ఆయనేమో అమెరికాలో ఉన్నాడు కేటీఆర్, ఇంకొక ఆయన హరీష్ ఏమో విమర్శిస్తున్నాడు. లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు కదా, కనీసం ఇవ్వచ్చు కదా. సరే వాళ్ళు ఇవ్వాల, సరే వాళ్ళ అది కనీసం అక్కడ పోయి పరామర్శిద్దామన్న ఆలోచన కూడా ఇక్కడ కూడా ప్రతిపక్ష నాయకులకు రాలా. అసలు ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రాడు ఇక్కడ తెలంగాణలో, అది వేరే విషయం. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఉద్యోగుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. తెలంగాణలో ఉండేటువంటి ఉద్యోగ సంఘాలు ఎప్పుడు కూడా కొంత యాక్టివ్గా ఉంటారు. తెలంగాణ ఉద్యోగంలో కూడా యాక్టివ్గా ఉన్నారు. తర్వాత తెలంగాణ సమాజం పట్ల, తెలంగాణ అభివృద్ధి పట్ల, తెలంగాణ ప్రజల పట్ల ఎంతో కొంత మమకారంతో ఉంటారు ఇక్కడ ఉండేటువంటి ఉద్యోగులు. అలాగే ఉద్యోగ సంఘాలు కూడా అలానే బాధ్యతాయుతంగా ఉంటాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఉద్యోగులు ఎంత బాధ్యతారాహిత్యంగా ఉంటారు అని చెప్పి వాళ్ళ గురించి అనుకోవడానికి కొన్ని ఉదాహరణలు మనం మెన్షన్ చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పుడు అందరు కలిసి ఉండేవాళ్ళు. విడిపోయిన తర్వాత ఏ రాష్ట్రానికి సంబంధించిన ఉద్యోగులు ఆ రాష్ట్రానికి కేటాయించారు నిబంధనల ప్రకారం, చట్ట ప్రకారం. ఆ తర్వాత ఆ రాష్ట్రం పట్ల అంకిత భావం, చిత్తశుద్ధి ఉండాలి కదా. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కి ఉద్యోగులను తీసుకెళ్ళడానికి చంద్రబాబు నాయుడు పడినటువంటి కష్టాలు మామూలు కష్టాలు కాదు. హైదరాబాద్ నుంచి అమరావతి తీసుకెళ్ళడానికి ఇప్పటికి కూడా సగం మంది ఉద్యోగులు ఇంకా వెళ్ళలేదు. ఇక్కడ నుంచి డైలీ ట్రావెల్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి అమరావతికి. వాళ్ళు డైలీ ట్రావెల్ చేయడానికి చంద్రబాబు నాయుడు కల్పించినటువంటి సౌకర్యాలు ఏంటంటే ప్రత్యేకమైనటువంటి ప్రత్యేకంగా ఉచిత ట్రైన్ ప్రయాణం, ఉచిత బస్సు ప్రయాణం, తినటానికి తిండి, ఉండటానికి అక్కడ ఇల్లు, HRA ఇవన్నీ ఏర్పాటు చేశాడు ఆయన. అప్పుడు వెళ్ళి అక్కడ ఉంటున్నారు. అక్కడ ఉంటారు 5 రోజులే వర్కింగ్ డేస్ కూడా, మళ్ళీ 5 days వర్కింగ్ డేస్. ఇవి ఫెసిలిటీస్ ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకి. మళ్ళీ శాలరీస్ విషయంలో మాత్రం ఆంధ్రప్రదేశ్ ఏమైపోయినా పర్లే. తెలంగాణనేమో మిగులు బడ్జెట్ తోటి ఏర్పడింది, ఆంధ్రప్రదేశ్ ఏమో లోటు బడ్జెట్ తోటి ఏర్పడింది. కానీ తెలంగాణ ఉద్యోగులకు ఆ రోజున కేసీఆర్ ఎంతైతే ఫిట్మెంట్ ఇచ్చారో అంత ఇవ్వాల్సిందే అని చెప్పి కూర్చున్నారు. సో చంద్రబాబు నాయుడు చేసేది లేక తెలంగాణ ఉద్యోగుల కంటే మిన్నగా వాళ్ళకి ఫిట్మెంట్ ఇచ్చి బెనిఫిట్స్ కల్పించారు. కనీసం అదన్నా ఉండాలి కదా ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకి. సరే, అది లేదు. ఇప్పుడు విపత్తు వచ్చినప్పుడు తెలంగాణ ఉద్యోగులు వాళ్ళ బేసిక్లో ఎంతో % ప్రకటించారు. మొత్తం కలిపి ఆ ఉద్యోగులు చేసి 100 కోట్లు అనౌన్స్ చేసింది. ఒకరోజు శాలరీ, బేసిక్లో ఒకరోజు శాలరీ అది అనౌన్స్ చేసింది. మొత్తం కలిపితే 100 కోట్లు వస్తుందని చెప్పి ఎస్టిమేషన్ చేసి ఆ 100 కోట్లు సీఎం రిలీఫ్ ఫండ్కి ఇచ్చారు. సీఎం రిలీఫ్ ఫండ్కి ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా ట్రెజరీ నుంచి అవి వెళ్తాయి, అవి బాధితులకి వెళ్తాయి. ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఉద్యోగులు ఇటీవల ఒక నెల కూడా కాల చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత HRAని 16 నుంచి 24% పెంచుకున్నారు. కానీ అక్కడ విజయవాడ, గుంటూరులో అన్ని వందల మంది బాధితులు వరదల్లో చిక్కుకుంటే ఒక్కళ్ళు కూడా ఉద్యోగ సంఘాలు కానీ ఉద్యోగులు కానీ ₹1 విరాళం ప్రకటించినటువంటి దాఖలాలు లేవు. పైగా చంద్రబాబు నాయుడు నీళ్ళల్లో తిరుగుతూ
మోకాళ్ళ లోతు నీళ్ళు నడువు లోతు నీళ్ళలో తిరుగుతుంటే ఆయన ఉద్యోగులు సహకరించినటువంటి పరిస్థితి. అది నేను చెప్పడం కాదు, చంద్రబాబు నాయుడు బాధపడుతున్నాడు. మీరు సహకరించండి, మీరు సహకరించాలి, కొంతమంది సహకరించట్లేదు, నేను మీ మీద చర్యలు తీసుకుంటానని చెప్పి వార్నింగ్ కూడా ఇచ్చాడు ఆయన. వరదలు వచ్చినప్పుడు, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు మీరు ఆదుకుంటారనే కదా నెల నెల లక్షల లక్షల జీతాలు ఇచ్చి పొంచి పోషిస్తుంది తెల్ల ఏనుగుల మాదిరిగా ప్రజలు వాళ్ళని. సరే పని చేయటం అంటే డబ్బు తీసుకోకుండా పని చేయరు, అది వేరే విషయం. చాలామంది ఎవరో కొంతమంది ఉంటారు నిజాయితీగా పనిచేసేవాళ్ళు. ఇప్పుడు జాతీయ విపత్తు, ఇప్పుడు అక్కడ విపత్తు జాతీయ విపత్తు అని చెప్పి చంద్రబాబు నాయుడు అంటున్నారు. అంత పెద్ద ప్రమాదం, అంత పెద్ద విపత్తు సంభవించినప్పుడు యంత్రాంగం మొత్తం కలిసికట్టుగా ఐక్యంగా పనిచేసే వాళ్ళు ఆదుకోవాలని ప్రయత్నం చేయాలి కదా. సరే చేసేవాళ్ళు చేస్తున్నారు, అందరి దాంట్లో చేయనటువంటి వాళ్ళని కొంతమంది కావాలని డిస్టర్బ్ చేస్తున్నారని చెప్పి చంద్రబాబు నాయుడు బాధపడుతున్నాడు కదా, చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు కదా. అంటే చిత్తశుద్ధి ఎక్కడ ఉంది వాళ్ళకి? సమాజం పట్ల కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల కానీ, ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయీస్కి లేదు. ఒకటి. రెండు, ఇక్కడ 100 కోట్ల రూపాయలు ప్రకటించిన తర్వాతనైనా సరే వాళ్ళు మేల్కొని వాళ్ళు కూడా ప్రకటించాలిగా. ఆర్థిక సాయం అక్కడ ఉండేటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ కింద వాళ్ళు అనౌన్స్ చేయాలి కదా. కానీ ఒక్కళ్ళు కూడా కిక్కురు మళ్ళా మాకు సంబంధం లేదు ఆ విపత్తు అన్నట్టుగా ఉన్నారు. బట్ నెల తిరిగేటప్పుడు 1వ తారీఖు మాత్రం జీతాలు కావాలి. లక్షలు మళ్ళీ పని చేసినా చేయకపోయినా 1వ తారీఖు మాత్రం జీతాలు కావాలి. దానికోసం వీళ్ళందరూ ఐక్యంగా పోరాడతారు, జేఏసీలు పెడతారు. మేము తలుచుకుంటే ప్రభుత్వాన్ని పడగొడతాం, మేము తలుచుకుంటే ప్రభుత్వాన్ని నిలబెడతాం అనేటువంటి డైలాగులు వేస్తారు, బ్లాక్మెయిల్ చేస్తారు పాలకుల్ని. గవర్నర్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేశారు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి మీద అప్పట్లో. మాకు 1వ తారీఖు జీతాలు ఇవ్వట్లేదు, 1వ తారీఖు జీతాలు ఇప్పించండి. మరి 1వ తారీఖు జీతాలు రాకపోతేనే అంత బాధపడుతున్నావే, మరి వాళ్ళ ఆస్తులన్నీ కోల్పోయి అక్కడ ప్రజలు ఉంటే అది వాళ్ళ బాధ్యత కదా. ఆ ప్రజల డబ్బే కదా నువ్వు నెల నెల జీతం కింద తీసుకుంటుంది. కనీసం బాధ్యత ఉండాలి కదా. కనీసం నీకు వచ్చే శాలరీలో ఎంతో కొంత ప్రకటించే సీఎం రిలీఫ్ ఫండ్కి మాకు ఈ నెలలో జీతం వద్దండి, ఈ నెల జీతం అంతా మేము రిలీఫ్ ఫండ్కి ఇస్తున్నాము, మనం ఆదుకోవాలి ప్రజల్ని అని చెప్పి వాళ్ళు ప్రకటిస్తే వాళ్ళ పట్ల ప్రజలు కూడా చిత్తశుద్ధిగా ఉంటారు కదా, ప్రజలు కూడా వాళ్ళ పట్ల గౌరవంగా ఉంటారు కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఉద్యోగుల యొక్క తీరు ఎలా ఉందంటే, అందరిది కాదు కొంతమందికి చెప్తున్నా, పర్టికులర్గా కొంతమందిది ఒక రాబందుల్లాగా తయారయ్యారు. రాబందుల్లాగా తయారయ్యి విచారణకి వేస్తుంటే కూడా గత ప్రభుత్వం చేసిన అక్రమాల మీద విచారణకు వేయడానికి లేదని చెప్పి మన మీటింగ్లు పెట్టి చెప్పుకుంటున్నారు ఉద్యోగులు. విచారణకు వేయడానికి లేదు, విచారణకు వేస్తే ఉద్యోగులు దొరుకుతారు, చేసేది పొలిటికల్ లీడర్స్ కదా, పాలకులు కదా, పాలకులు చెప్తే కదా ఉద్యోగులు చేసేది. అలాంటప్పుడు పాలకుల మీద విచారణ చేసుకొని ఉద్యోగుల మీద ఎందుకు చేస్తారు, ఉద్యోగులకు ఎందుకు నోటీసులు పంపిస్తారని చెప్పి చెప్తున్నటువంటి ప్రబుద్ధులు వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు. అందుకే వాళ్ళు సిగ్గుపడాలి అనేటువంటి వాళ్ళని మనం కాదనలేము. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు సిగ్గుపడాలని అని చాలామంది అంటున్నారు. అలాంటి వాళ్ళని మనం కాదనలేము. కారణం ఏంటంటే వాళ్ళు చేసే పనులు అలా ఉన్నాయి. సో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు ఇప్పటికైనా కానీ తెలుసుకోవాలి, బాధ్యతగా సమాజం పట్ల ఉండాలి. కనీసం తెలంగాణ ఉద్యోగులను చూసైనా నేర్చుకోవాలని చెప్పేసి ఇప్పుడు వాళ్ళ మీద నడుస్తుంది. వాళ్ళకి ఇచ్చినటువంటి బెనిఫిట్స్, వాళ్ళకి వస్తున్న జీతాలు మామూలుగా ఉండవు. కానీ కనీస బాధ్యతగా ఉండాలి. వరద వచ్చి అందరు నానా ఇబ్బందులు పడుతుంటే ఒకవైపు ముఖ్యమంత్రి ఇన్స్టిట్యూషన్ హెడ్ కదా ఆయన, ఒకవైపు ఆయన రోడ్ల మీద తిరుగుతుంటే ఆయనకి సహకరించాలి కదా. ఆయన సహకరించకపోగా కనీసం ఆర్థిక సహాయం చేద్దామని ఆలోచన కూడా రాకపోవడం అనేది వాళ్ళకు ఉండేటువంటి రాక్షస మనస్తత్వానికి ఒక నిదర్శనంగా మనం విశ్లేషణ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.